గణపతయే నమః. ఈ రోజున 25వ తారీఖు గురువారము. ఈరోజు శోభకృత నామ సంవత్సర పుష్యమాసము. సూర్యోదయము 6:33 వరకు, తదుపరి సూర్యాస్తమయం సాయంకాలం 5:46 వరకు. అదేవిధంగా ఈ రోజున పుష్యశుద్ధ పౌర్ణమి రాత్రి 9:43 వరకు కూడా పౌర్ణమి ఉంది. తదుపరి పాడ్యము ప్రవేశిస్తుంది. అలాగే నక్షత్రం కూడా ఈరోజు పునర్వసు నక్షత్రం ఉదయం 8:07 వరకు ఉంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఈ రోజున యోగం విష్కంభ యోగము 7:42 వరకు విష్కంభ యోగము, తర్వాత ప్రీతి యోగం ప్రవేశిస్తుంది. అదేవిధంగా కరణము భవకరణము ఉదయం 9:35 వరకు, తదుపరి బాలవకరణం ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఈ రోజున రాహుకాలము 1:30 నుంచి మధ్యాహ్నము 3 వరకు రాహుకాలం ఉన్నది. అదేవిధంగా యమగండ కాలము ఉదయం 6 నుంచి కూడా 7:30 వరకు యమగండ కాలం ఉన్నది. అదేవిధంగా దుర్ముహూర్తము ఉదయం 10 నుంచి 10:48 వరకు దుర్ముహూర్తం ఉంది. పునః అంటే మరలా కూడా 2:48 నుంచి మధ్యాహ్నము 3:36 వరకు కూడా దుర్ముహూర్తం అనేది ఉన్నది. అలాగే వర్జము సాయంకాలంలో 4:43 నుంచి 6:25 వరకు కూడా వర్జం ఉన్నది. అమృత ఘడియలు ఈ రోజున సూర్యోదయం దగ్గర నుంచి కూడా 6 గంటల నుంచి 7:17 వరకు ఉండి మరలా రాత్రి తెల్లవారుజామున అంటే అర్థము తెల్లవారితే 26 అనగా 3:03 నుంచి 4:46 వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటి మనం చెప్పుకున్నాము పౌర్ణమి. ఈరోజు విశేష పర్వదినము. అందులో పుష్యశుద్ధ పౌర్ణమి. పుష్యమాసంలో పుష్యమి నక్షత్రంలో పౌర్ణమి సంభవించట ఇది గొప్ప యోగం. దీంతో పాటు మరి ఒక యోగం ఏంటంటే ఈ రెండు కూడా గురువారంతో కలిసి ఉన్నాయి. అంటే పుష్యమి నక్షత్రానికి వైదిక విధానంలో బృహస్పతి ప్రథమంజాయమానః తిష్యన్ నక్షత్రమభిసంబభూవ అని వేదం చెప్తున్నది. బృహస్పతి ప్రథమంజాయమానః. బృహస్పతి అంటే గురుడు. ఈ పుష్యమి నక్షత్రానికి గురుడు అధిపతి కనుక ఆ గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలవడం చాలా యోగదాయకము. అందులో పౌర్ణమి కూడా సంభవించడం ఇది లక్ష్మీప్రదం. ఈ మూడిటి కలయిక వలన ఈ రోజున విశేషం ఏంటంటే ఏ కార్యం చేసినా ఆ కార్యం యొక్క సఫలీకృతం అవ్వటము, దాంట్లో విశేష లబ్ధిని పొందటం. ఉదాహరణకి ఒక వాహనం కొన్నాం అనుకోండి, ఈ గొప్ప యోగ బలం వలన మరొక వాహనాన్ని కొనేటువంటి యోగాన్ని కలుగుతుంది. అదేవిధంగా ఒక గృహం కొన్నాము, మరలా కొనేటువంటి అవకాశం వస్తుంది. అదేవిధంగా ఒక బంగారం కొన్నాం, మళ్ళీ కొనేటువంటి అవకాశం వస్తుంది. అదేవిధంగా ఇది బాహ్యంగా చెప్తున్నాను. అలాగే ఆ సాధన పరంగా చూస్తే అంటే సాధన అంటే దైవ సాధన ఆధ్యాత్మిక మార్గంలో చూస్తే ఒక మంచి చక్కగా ధ్యానం చేశాము. ఆ ధ్యాన స్థితి వలన మరొక మారు ఆ ధ్యానం చేసిన యోగం కలిగి ఆ ధ్యాన మార్గంలో మరింత ముందుకు నడవబడతాం. అదేవిధంగా పూజ చేశాము, మరింత విశేషమైన ఫలితం కలుగుతుంది. కనుక ఈ కలయిక వలన దీన్ని గురువారం పౌర్ణమి కలవడం మరో పుష్యమి నక్షత్రం కలవడం వల్ల ఇది గొప్ప యోగాన్ని సూచిస్తుంది. శుభం భూయాత్.